హృదయ సంబంధ రోగాలకి దోసకాయ, బూడిద గుమ్మడికాయ, సొరకాయ ఈ జ్యూసు ఉదయం లేచి ఒక్కొక్క వారం ఒక్కటి మార్చుకొని తాగితే 9 వారాల్లో మీకు హృదయ సంబంధ రోగాలన్నీ హార్ట్ బ్లాక్, బీపీ, ట్రైగ్లిజరైడ్స్, కొలెస్ట్రాల్, హృదయం వేగంగా కొట్టుకోవటం, తక్కువగా కొట్టుకోవటం, లో బీపీ, హై బీపీ ఇలాంటి అన్ని ఇబ్బందులు, హృదయానికి సంబంధించిన ఇబ్బందులన్నీ అరికెలు సామెలు తింటూ ఈ జ్యూస్ తాగుతూ మీకు 9 వారాల్లోనే 90% తేడా వచ్చేస్తుంది. అలాగే మీరు 6 నెలలు కంటిన్యూ చేస్తే మీకు హృదయ సంబంధ రోగాలు లేకుండా మాయమైపోతాయి, ఏ ఇబ్బందులు ఉండవు. అవన్నీ 6 వారాలకి తగ్గించుకుంటూ తీసేయచ్చు. చర్మ సంబంధ రోగాలకి మీరు కొర్రలు, అండుకొర్రలు ఎక్కువగా తినాలి. దానికి తోడు శతపుష్పి, సరస్వతి ఆకు, కలబంద కషాయం తాగాలి. నువ్వుల నూనె మీరు చాలా బాగా అంటే ప్రతిరోజు రాత్రిపూట పూసుకొని పొద్దున స్నానం చేయాలి. స్నానం చేసేటప్పుడు సోప్ వాడకూడదు. కలబందలో ఉన్న గొజ్జు దేహానికి పూసుకొని ఒక 10 నిమిషాల తర్వాత స్నానం చేయడం అలవాటు చేసుకోండి. 6 వారాల్లోనే మీకు చాలా చర్మ రోగాలు ఇంక్లూడింగ్ బొల్లి అంటే తెల్ల మచ్చలు, తెల్లగా పాండు రోగం అని ఏమంటారు, అవి కూడాను 6 నెలల నుంచి 2 సంవత్సరాల్లో బాగవుతూ వస్తాయి. నువ్వుల నూనె పూసుకొని ఎండలో కూర్చోవలసిన అవసరం లేదు. రాత్రి పట్టించుకొని పొద్దున స్నానం చేసి మామూలుగా ఉండండి. ఎండలో కూర్చోవాల్సిన అవసరం లేదు. మామూలుగా ఈ బొల్లి వస్తే అలోపతి డాక్టర్స్ ఏం చెప్తారు, ఎండలో కూర్చోండి అని చెప్తారు. ఎండలో కూర్చోవాల్సిన అవసరం లేదు. గుదద్వారం నుంచి పెద్ద పేగుల లోపల వరకు చాలా రకాలైన ఇబ్బందులు ఉంటాయి. కొంతమందికి పైల్స్ అంటారు, ఫిషర్స్ అంటారు, గడ్డలు రావటం, క్యాన్సర్ గడ్డలు రావటం, ఇవన్నిటికీ సులభమైన మార్గం తంగడి ఆకు, కానుగ ఆకు, మెంతాకు ఈ 3 కషాయాలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి. హరికలు, సామెలు ఎక్కువగా వాడండి. ఏ ఇబ్బందులు లేకుండా 6 నెలల్లో మీ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉండనివ్వండి, పైల్స్, హిమరాయిడ్స్, ఫిషర్స్, బ్లీడింగ్ పైల్స్, నాన్ బ్లీడింగ్ పైల్స్, ద్రాక్ష పళ్ళులాగా ఇంత గొంపులు, అన్ని రకాల రోగాలు బాగవుతాయి. గడ్డలు కూడా కరిగిపోతూ వస్తాయి. 29 ఇయర్స్ ఫీమేల్ థైరాయిడ్ ఉందంటే చిరుధాన్యాలు మొదలుపెట్టాక టీఎస్ 21 ఉన్నది, కొంచెం తగ్గి మళ్ళీ కొంచెం తగ్గుతుంది అంటారు. మిల్లెట్స్ వాడాలా? చాలామందికి మిల్లెట్స్ తింటే థైరాయిడ్ ఎక్కువ అవుతుందని పేపర్లలో రాయడం మొదలుపెట్టారు. అది చాలా తప్పు విషయము. ఈ 5 సిరిధాన్యాలు తినటం వల్ల థైరాయిడ్ ప్రాబ్లం పూర్తిగా బాగవుతుంది. దానికి తోడు మీరు కొబ్బరి నూనె, వేరుశనగ నూనె, కుసుమల నూనె 2-3 చెంచాలు వారం మార్చి తాగితే 6 నెలల్లో మీ థైరాయిడ్ ప్రాబ్లం సంపూర్ణంగా బాగవుతుంది. 3 నెలల్లోనే మీరు థైరాయిడ్ ట్యాబ్లెట్స్ తీసుకుంటున్నది 6 వారాల నుంచి మెల్లిగా వదిలేసి సంపూర్ణంగా వితౌట్ ట్యాబ్లెట్స్ లైఫ్ లాంగ్ జీవనం చేయొచ్చు. 100 మంది, 1000 మంది బాగు చేసుకున్నారు. ఆటో ఇమ్యూన్ డిసీజెస్, హెచ్ఐవి, ఎస్ఎల్ఈ, తర్వాత హెచ్ఎస్బి అంటే లివర్లోను ఇక్కడ అక్కడ ఈ వైరల్ డిసీజెస్ అవన్నిటికీ ఈత ఆకు కషాయం, చమురు ఆకు కషాయం, తిప్పతీగ ఆకు, బిల్వ ఆకు, గరికాకు ఈ కషాయాలు అద్భుతంగా పనిచేస్తాయి. అరికలు, సామెలు 2 రోజులు ఎక్కువగా తినండి. మిగిలిన ధాన్యం ఒక్కొక్క రోజు తినండి. దానికి తోడు వేరుశనగ నూనె, కొబ్బరి నూనె వారానికి ఒకసారి 2 చెంచాలు తాగుతూ ఉంటే మీకు ఈ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అన్నీ 6 నెలల్లో బాగవుతాయి. ఇంక్లూడింగ్ ఎస్ఎల్ఈ, సిస్టమిక్ లూపస్ ఎరిథ్రమటోసిస్ అని పెద్ద పేర్లు పెట్టుకున్నారు. భయపడకండి, దే విల్ గో అవే ఫ్రమ్ యువర్ బాడీ. కీలాయిడ్స్ అని ఇంకొక రోగం ఉంది. కీలాయిడ్స్ ఇట్ ఈస్ ఇర్రిపేరబుల్ అంటే దాన్ని బాగు చేయలేము అని చెప్తారనమాట. ఆపరేషన్ చేస్తే మళ్ళీ ఇంకా ఎక్కువగా ఉధృతంగా వస్తుంది కీలాయిడ్స్. అది కూడాను చాలామంది ఆ చర్మ సంబంధ రోగాల పట్టీలో ఉన్న కషాయాలు, నువ్వుల నూనెతో బాగు చేసుకున్నారు. ఈవెన్ కీలాయిడ్స్ కెన్ బి కంప్లీట్లీ హెల్ప్.
రేడియేషన్ కీమోథెరపీ అయ్యి ఏ క్యాన్సర్? కామన్ క్యాన్సర్, కోలన్ క్యాన్సర్, గుదద్వారం క్యాన్సర్, సెకండరీస్ అసైటిస్, ఇలాంటివన్నీ కూడాను మీరు పారిజాతమాకు, జామాకు, రావి ఆకు కషాయాలు, గుదద్వారానికి సంబంధించి తంగడి ఆకు, మెంతాకు, తర్వాత కానుగాకు, గుదద్వారం ఉదరం సంబంధించినంత వరకు కానుగాకు, మెంతాకు, చమురు ఆకు, చమురు ఆముదం ఆకు అని తెలుసు కదండి, అది చాలామందికి తెలియదు. దొరికితే అదేను, లేకపోతే తంగడి ఆకుని పచ్చగా పూలు ఉంటాయి, ఎక్కడంటే అక్కడ పెరుగుతూ ఉంటుంది గట్ల మీద, తంగడి ఆకు. ఈ 4 కషాయాలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి. ఐబిఎస్, కొలైటిస్, క్రాన్స్ డిసీజ్, గుదద్వారం క్యాన్సరు, కోలాన్ క్యాన్సరు, వీటన్నిటికీను ఈ 4 కషాయాలు అద్భుతంగా పనిచేస్తాయి.